నా చిన్నతనంలో అయితే కార్తీక పౌర్ణమి రోజు కైలాసం నుంచి ఆ శివుడు భూలోకానికొచ్చి గుడిలో నాట్యం చేస్తాడని, గుడిలో నుంచి ఢమరుకు ధ్వనులు వినిపిస్తాయని, ఆ రోజు పున్నమి వెలుగులు విరజిమ్ముతాయని అందరూ అనేవారు. ఈ కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఏంటో, పున్నమి వెన్నెల్లో గుళ్ళో జరిగే అద్భుతమేంటో, గుడి బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వాడిని పడుకోబెట్టాను, నువ్వు బయలుదేరావే, ఎలా వెళ్తావో చూస్తా. మళ్ళీ 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 ఉన్నట్టుండి హఠాత్తుగా మళ్ళీ ఎక్కడికి వెళ్తా? అమ్మ నాగవరం వెళ్ళొచ్చిందని కన్ఫర్మ్ అయిపోయింది. అర్జున్ కూడా నాగవరంలోనే ఉన్నాడని నా డౌట్. అనుకోకుండా వాడికి ఎదురు పడితే నా కార్ గుర్తుపడతాడని కార్ మార్చాను. అక్కడికి వెళ్ళాక నా ఫేస్ కూడా కవర్ చేసుకోవడమే బెటర్. సమయం ఆసన్నమైంది. నా ప్రవేశాన్ని కోరుకుంటుంది. ఓం భీం క్లీం. చేస్తుంటే శివమెత్తి తాండవమే ఆడేనే ముక్కంటే రా. ముందు జరిగే ఈ జగడంలో రగడే విటురా. ఈ ప్లేస్ గురించి వినడమే కానీ
చూడ్డం మొదటిసారి. ఇక్కడ ఔషధ గుణాలున్న మొక్కలు దొరుకుతాయని విన్నాను. మొక్కలొక్కటే కాదు, ఈ ప్లేస్ చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ గుడిని ఇన్ని సంవత్సరాల నుంచి మూసే ఉంచారంటే దాని వెనక ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుంది. అది తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం. తెలుసుకుంటాను. చెయ్యకూడని పని చెయ్యడానికి రాకూడని వాళ్ళందరూ వచ్చారు. నిజం నిప్పని తెలుసుకోవడానికి రావాల కాదురా శివ, ఆట కాదురా శివ. నీ ఆట కాదురా శివ. ఎవరు నువ్వు? నువ్వెవరు? నేనెవరన్నది నీకు అనవసరం. గుడ్. నువ్వడిగిన ప్రశ్నకి నాది కూడా అదే సమాధానం. నేను ఈ ఊరి అమ్మాయిని. అయితే ఏంటి? పౌర్ణమి రోజుల్లో రాత్రిపూట ఎవ్వరూ బయట తిరగకూడదు. అది మా ఊరి కట్టుబాటు. బయట ఎవరూ తిరగకూడదన్నది మీ ఊరు కట్టుబాటైతే మరి నువ్వెందుకు బయటకొచ్చావు? నేను మీ ఊరి దాన్ని కాదు కాబట్టి మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నాకు పని లేదు. నీ కట్టుబాట్లు నీ దగ్గరే పెట్టుకో. ఆగో ఆగో ఆగో. అమ్మాయి గారు వెళ్ళకూడదని చెప్తున్నా మొండిగా ముందుకు వెళ్తున్నావేంటి? చెప్పింది అర్థం కాలేదా? షట్ అప్. Hey! How dare you to touch me? You country brute! హలో, యు బెటర్ టు మైండ్ యువర్ లాంగ్వేజ్. Hey! ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో నువ్వే నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. I know everything better than you. అంత కల్చర్ ఉన్న దానివైతే చెప్పింది విని సైలెంట్ గా వెళ్ళిపోయిండేదాన్ని. నువ్వు చెప్పేది నేను వినవేంటి? చూడు, రాకూడని టైంలో రాకూడని ప్లేస్కి వచ్చావంటే 100% నువ్వు గుళ్ళోకి వెళ్ళడానికే వచ్చుంటావు. నువ్వు కూడా అందుకే వచ్చుంటావు కదా. హే, మర్యాదగా వెళ్తావా లేదా? వెళ్ళు వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తావు? అడుగు ముందుకు వేస్తే వెనక్కి తిరిగి వెళ్ళాలనుకున్నా తిరిగి వెళ్ళలేవు. బెదిరిస్తున్నావా? జస్ట్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ. గో బ్యాక్. ఏయ్, ఈ గుడికి నువ్వేదో సెక్యూరిటీ గార్డ్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నావేంటి?
హూ ద హెల్ ఆర్ యు? ఈ గుడేమైనా మీ తాత ముత్తాతల ఆస్తి అనుకుంటున్నావా? అవును, నిజంగానే ఈ గుడి ఈ అమ్మాయి వంశానికి చెందినదే. వాళ్ళ వంశస్థులు తెరిస్తేనే తప్ప ఆ గుడి తలుపులు తెరుచుకోవు. నీలాంటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ గుడిలోకి వెళ్ళలేరు. నాలాంటి వాళ్ళు వెళ్ళాలనుకుంటే మాత్రం నాకెవ్వరి అనుమతి అవసరం లేదు. నన్నెవ్వరూ ఆపలేరు కూడా. నీకేదో హక్కున్నట్టు మాట్లాడుతున్నావేంటి? వెళ్ళొద్దని నీకు స్పెషల్గా బొట్టు పెట్టి చెప్పాలా? ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళు. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి నేను ఈ అమ్మాయిలాగా పట్నం నుంచి వచ్చిన పిల్లను కాదు. నువ్వు ఎవరివైనా ఎక్కడి నుంచొచ్చినా నాకు అనవసరం. మర్యాదగా వెళ్ళిపో. నేను ఎవరో తెలియక మాట్లాడుతున్నావు. నేనెవరో తెలిస్తే నా ముందు నిలబడ్డానికే భయపడతావు. ఈ ప్రకృతిని, ప్రకృతిలో ఉండే జీవుల్ని కూడా 10 నిమిషాల పాటు స్తంభింప చేయగలిగే శక్తివంతురాల్ని నేను. తప్పుకో. నీకు అలాంటి శక్తి సామర్థ్యాలు ఉండుంటే నాలాంటి వాళ్ళ చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకునేదానివి కాదు. నీ మాటలు విని భయపడిపోయేంత పెరిగిదాన్నేం కాదు. ఈ గుడి మెట్లు ఎవ్వరూ ఎక్కడానికి వీల్లేదు. వెళ్ళు. ఏయ్, నేను వచ్చింది వెళ్ళడానికి కాదు. మర్యాదగా చెప్తే వినరా మీరు? వెళ్ళొద్దని అమ్మాయి గారు చెప్తున్నారు కదా. మళ్ళీ వీళ్ళు మాటలతో చెప్తే వినేలా లేరు. మెడపట్టి గెంటేయాలి. ఏయ్, నన్ను ఆపే ధైర్యం ఆ ముక్కోటికే లేదు. మీ ఇద్దరి వల్ల ఏమవుతుంది? అడుగు ముందుకు వేసి చూడు. నేనేం చేస్తానో నీకే తెలుస్తుంది. నాకున్న శక్తి గురించి చెప్పినా కూడా నువ్వు భయపడడం లేదంటే నీ ధైర్యానికి మెచ్చాను. నువ్వు నన్ను ఆపడం కాదు, నేనెవరో తెలిస్తే నువ్వే భయపడిపోతావు. బాలికా, ఏంటలా బిత్తర చూపులు చూస్తున్నావు? నా నిజ స్వరూపం చూసి గుండెల్లో తడపుడుతుందా? వెన్నులో భయం మొదలయ్యిందా? వీధుల్లో గారడీలు చేసేవాళ్ళు కూడా
పొట్టకూటి కోసం ఇలాంటి జిమ్మిక్కులు ప్రదర్శిస్తూ ఉంటారు. ఏయ్ రంగులు మార్చే నీలాంటి ఊసరు వెళ్ళిని చూసి జడిసిపోయే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. వేషం చూసినా బెదరడం లేదంటే నీకు నా మంత్రబలమేంటో చూపించాల్సిందే. నీ పిచ్చి మాటలు కట్టిపెట్టి పోతావా లేదా? గుడిలోకి వెళ్ళాలనుకుంటే నీ ప్రాణాలు పోతాయి. ఏయ్ బతుకు మీద తీపుంటే వెళ్ళిపో. హం హఠా బం హఠా. జిజి గిజి గజి బిజి చా. జింగ బకరి జింగ నకరి జిగ 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 చా. మళ్ళీ 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 ప్రాణమున్న శిలలాగా మారిపోయింది. చూడవే బాలిక, చూడు చూడు. మళ్ళీ మళ్ళీ ఆగు. నాకున్న శక్తులేంటో మహిమలేంటో అర్థం కాలేదా? తప్పుకో. నీది మంత్రబలమైతే నాది సంకల్ప బలం. సంకల్పం అనేది ఆశయానికి తప్ప ఆకాశానికి కూడా తల వంచదు. ఆత్మవిశ్వాసానికి తప్ప అతీంద్రియ శక్తులకు కూడా భయపడదు. నిన్ను మాత్రం ఈ గుడి మెట్లు ఎక్కనివ్వను. బాలిక, నా సహనాన్ని పరీక్షించకు. అటు తప్పుకో, లేకపోతే దానికి పట్టిన గతే నీకు పడుతుంది. ఆగు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నీ మూర్ఖత్వాన్ని భరించడం నా వల్ల కాదు. అనుభవించు. హంహటా బంభటా జీబీజీ గజీబీజీ ఛా. లకమక రకసక లకమక రకసక సక 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 సా. ఓం నమ శివాయ. ప్రకృతిని స్తంభించాలని ప్రకంపాలు పలికావు, కానీ ఒక సామాన్యురాల చేతిలో ఓడిపోయావు. నీది మంత్రబలమైతే ఆమెది సంకల్పబలం. సంకల్పబలం దృఢంగా ఉన్నప్పుడు దానికి దైవబలం కూడా తోడవుతుందే పిచ్చిదా. 4 మంత్రాలు 4 తాంత్రిక విద్యలు తెలిసిన నీకే ఇంత అహంభావం ఉంటే
ఈ సృష్టిని పాలించే ఆ మహాశివయ్యకి ఎంత శక్తి ఉందో తెలియదా నీకు? ఆ ఆ అమ్మాయి మహాశివుడు ఆలయం నీడలో ఉందంటే, ఆమె స్వామి లక్షణలు ఉండట్టే నువ్వు ఏమీ చేయలేవు. నమ శివాయ, శంభో మహాదేవ. అంటే ఈ నీడ ఉండడం వల్ల నాకేం అవ్వలేదా? నేనేమీ చెయ్యలేనా? 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 ఈ విశ్వంభర శక్తి ఏంటో ఇప్పుడు చూడు.